జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మందకొడిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. చివరి గంటలో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం కూడా ఉంది. యూసఫ్గూడ వెంకటగిరిలో ఓ పోలింగ్ బూత్ లో ఫేక్ ఐడి కార్డ్స్ తో ఓటు వేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ స్టేషన్ వద్ద పరిస్థితిని హైదరాబాద్ సిపి సజ్జనార్ వీక్షించారు. దేశంలోనే తొలిసారి డ్రోన్ టెక్నాలజీ ద్వారా పోలింగ్ పర్యవేక్షిస్తున్నట్లు సిపి తెలిపారు. జూబ్లీహిల్స్ లో 150 కెమెరాలు ఉపయోగిస్తున్నట్లు సిపి వెల్లడించారు. ఇక ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మందకొడిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. చివరి గంటలో పోలింగ్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంది. యూసఫ్గూడ వెంకటగిరిలో ఓ పోలింగ్ బూత్ లో ఫేక్ ఐడి కార్డులతో ఓటు వేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ స్టేషన్ వద్ద పరిస్థితిని హైదరాబాద్ సిపి సజ్జనార్ వీక్షించారు. దేశంలోనే తొలిసారి డ్రోన్ టెక్నాలజీ ద్వారా పోలింగ్ పర్యవేక్షిస్తున్నట్లు సిపి తెలిపారు. జూబ్లీహిల్స్ లో 150 కెమెరాలు ఉపయోగిస్తున్నట్లు సిపి వెల్లడించారు. ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, ఏంటి ఇంకా మందకొడిగా సాగుతుంది అన్నట్టుగా తెలుస్తోంది. ఒక చివరి నిమిషంలో పోలింగ్ పర్సెంటేజ్ ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా? అండ్ ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేది ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే విషయం బాగా అర్థమవుతోంది కదా. శ్రీదేవి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు అయితే 40% పోలింగు నమోదైనట్టుగా కూడా ఈసీ ప్రకటించింది. ఈ 3 గంటల్లో ఎంత పోలింగు నమోదవుతుందనేది కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అంటే దాదాపుగా 60% పోలింగ్ ఈసారి దాటుతుందనేటువంటి ఒక అంచనాతో అయితే ఎన్నికల సంఘం ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలు కూడా అలాగే భావిస్తున్నాయి. కానీ ఇప్పటివరకు మరి 40% అయింది కాబట్టి ఈ 3 గంటల్లో మళ్ళీ ఇంకొక 20% అవుతుందా, లేకపోతే 15%కే పరిమితం అవుతుందా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. ముఖ్యంగా చూసినట్టయితే 2014లో ఎన్నికల్లో 50% మాత్రమే పోలింగ్ నమోదైంది. 2018లో 45% అయింది. అదేవిధంగా 2023లో 47% పోలింగ్ అయింది. అయితే ఈసారి 47% నుంచి 60% పోలింగ్ అవుతుందని అంచనా ఉన్నప్పటికీ మరి ఎంత నమోదవుతుందని మరి 6 గంటల తర్వాత తేలిపోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే జూబ్లీహిల్స్లో ఉదయం అయితే ఉదయం 7 గంటల నుంచి 8-9 గంటల వరకు మాత్రం పోలింగ్ కొద్దిగా స్పీడ్గా ఉన్నప్పటికీ తర్వాత మందకొడిగానే పోలింగు నడిచింది. తర్వాత మళ్ళీ సాయంత్రం నుంచి కూడా పోలింగ్ స్పీడప్ అయింది. ప్రస్తుతం అయితే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వస్తున్నారు. ఉదయం నుంచి రాని వాళ్ళంతా కూడా ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళంతా కూడా సాయంత్రం ముగించుకొని ఇప్పుడు వచ్చి ఓటు హక్కును కూడా వినియోగించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు కొన్ని చోట్ల కొన్ని పోలింగ్ సెంటర్ల వద్ద ఘర్షణపూరిత వాతావరణం కూడా మనకు కనిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ నేతల మధ్య గొడవలు కూడా జరిగాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంచుతుందంటూ కూడా ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈసీకి కంప్లైంట్ కూడా చేశారు. ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే వెంకటగిరి యూసఫ్గూడ డివిజన్లోని వెంకటగిరి వద్ద ఫేక్ ఐడి కార్డులతో కొంతమంది ఓట్లు వేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలైతే పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. ఖచ్చితంగా వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీ కంప్లైంట్ కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఉదయం నుంచి కూడా పరస్పరం అంటే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు ఇటు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు కూడా చేసుకుంటారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే కొంతమంది మీద కేసులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ బీర్లా ఐలయ్యపై మధురానగర్ పిఎస్లో కూడా కేసు నమోదైంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్పై కూడా బోరబండ పిఎస్లో
కేసు కూడా నమోదైంది. వీళ్ళంతా కూడా నాన్ లోకల్స్ కాబట్టి ఇక్కడ ఎలా తిరుగుతున్నారు కాబట్టి కేసు నమోదు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వారిపై కూడా కేసు రిజిస్టర్ అయింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫిర్యాదు చేసింది కాబట్టి కాంగ్రెస్ నేతల మీద కూడా కేసులు కూడా రిజిస్టర్ అయిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఘర్షణపూరిత వాతావరణం అయితే యూసఫ్గూడ అదేవిధంగా కొన్ని చోట్ల బోరబండ లాంటి ప్రాంతాల్లో కనిపించింది. ముఖ్యంగా మాగంటి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా కొంత గొడవ కూడా దిగారు, వాగ్వాదం దిగారు పోలీసులతో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేతలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, నాన్ లోకల్స్ అంతా కూడా తిరుగుతుంటే ఎందుకు పోలీసు యంత్రాంగం పట్టించుకోవడం లేదు, ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు ఒక మహిళ అంటూ కూడా ఆమె మీడియా ముఖం కూడా మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి దాదాపు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 60 పైగా ఫిర్యాదులు ఇప్పటికే కంప్లైంట్స్ చేసినా కూడా యాక్షన్ అయితే ఈసీ తీసుకోవడం లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితుల్లో మొత్తంగా అయితే పోలింగ్ అయితే ప్రస్తుతం అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇంకా దాదాపు 50 నిమిషాల పాటు పోలింగ్ ఉంది. ఇప్పటికే ఓటర్లంతా కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకైతే ఇప్పుడు వస్తున్నారు. 6 గంటల వరకు లోపల ఎవరైతే ఉంటారో వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. 6 తర్వాత మాత్రం లోపలికి ఎవరిని కూడా రానిచ్చేదని కూడా ఈసీ ఇప్పటికే చెప్పినటువంటి క్రమంలో పోలింగ్ శాతం పెంచేందుకు ఈసీ చర్యలు చేపడుతుంది. మరోవైపు రాజకీయ పార్టీ నాయకులు కూడా సాయంత్రం అవుతుంది పోలింగ్ పెంచేందుకు కూడా వాళ్ళు కూడా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఉదయం నుంచి చూసినట్టయితే పోలింగ్ చాలా మందకోడిగా, అంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలింగ్ నమోదవుతుందని కూడా అన్ని పార్టీలు చెప్పినప్పటికీ కూడా అంటే కొంత యువత కూడా ఓటింగ్ చాలా దూరంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తారు, వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు అని కూడా రాజకీయ పార్టీలు చెప్పినప్పుడు కూడా కొంత యువత కూడా ఓటింగ్కు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. మహిళలు మాత్రం ఉదయం నుంచి కూడా చాలా మహిళా చైతన్యం మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపించింది. మహిళలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మనకు చాలా స్పష్టంగా కనిపించింది. శ్రీదేవి. రైట్ చందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.